తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం బంగారు వర్ణంతో మెరిసిపోతూ సుమారు 65 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో 3 అంతస్తులుగా ఉంటుంది. ఈ బంగారు గోపురానికి నమస్కరించడం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారం చేయటమే. ఇది పాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. శ్రీవారి ప్రధాన గర్భాలయం పైన ఉన్న ఈ బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. గర్భాలయంలోని స్వామిని చూడలేని భక్తులు ఈ గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వరునికి నమస్కరించడం ద్వారా ఆశీర్వాదం పొందుతారు. శ్రీవారి దర్శనం తర్వాత తీర్థం స్వీకరించి బయటకు వచ్చిన వెంటనే శ్రీవారి ఆలయ గోపురాన్ని వీక్షించి సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి. స్త్రీలు మామూలుగా నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి.